వెల్కమ్ టు ఏవీ ట్యూటోరియల్. ఇక మనం ఈరోజు వచ్చేప్పటికి లైబ్రరీన్ జాబ్స్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే చూద్దాం. ఇక్కడ IISCR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బెర్హంపూర్ నుంచి మనకి ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేప్పటికి ఈ యొక్క నోటిఫికేషన్లో సంబంధించి మనకి నాన్ టెక్నికల్ విభాగంలో లైబ్రరీన్ జాబ్స్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేప్పటికి మనకి చూసుకున్నట్లయితే May 31 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా June 20 లాస్ట్ డేటు దీనికి సంబంధించి. మనం పోస్టులు వైజ్ చూసుకున్నట్లయితే రిజిస్ట్రార్ వచ్చేవాటికి పే స్కేల్ 17th అనమాట. ఇది వచ్చేవాటికి కాంట్రాక్ట్ డిప్యుటేషన్ అంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేవాటికి ఒకటి ఉందన్నమాట. లైబ్రేరియన్ ఇది వచ్చేవాటికి 1 వేకెన్సీ ఉంది. ఇంకా టెక్నికల్ ఆఫీసర్ వచ్చేవాటికి ఒకటి, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీస్ కమ్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అనమాట. ఇది వచ్చేవాటికి ఒకటి ఉందన్నమాట. మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. పే లెవెల్ వచ్చేవాటి 14th అనమాట. అదేవిధంగా రిజిస్ట్రార్కి సంబంధించింది 57 years వరకు కూడా ఇవ్వడం జరిగింది. మనం లైబ్రరీన్ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఉంది, అన్రిజర్వ్డ్ అనమాట. 57 years వరకు కూడా ఉంది, అప్పర్ ఏజ్ లిమిట్. ఇంకా పే లెవెల్ వచ్చేటి 14th పే లెవెల్ అనమాట. దీని క్వాలిఫికేషన్ అకాడమిక్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డాక్యుమెంటేషన్ విత్ CGPA అంటూ చాలా క్లియర్ మెన్షన్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ పెట్టచ్చు అనమాట. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ అంటూ కూడా MPhil, PhD డిగ్రీ లైబ్రరీ సైన్స్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ మినిమం 15 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటూ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా మన లైబ్రరీన్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మనం ప్రతిరోజు కూడా ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా లైబ్రరీకి సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.